మనం క్వశ్చన్ పేపర్ని రీడ్ చేసి క్వశ్చన్ పేపర్కి సంబంధించినవి చెప్పుకున్నాం. సింధు నాగరికత వీరు అధికంగా ఉపయోగించిన లోహం అంటే కాంస్యము, మిశ్రమ లోహము. వీరికి తెలియని లోహం అంటే ఇనుము. ఇవన్నీ క్వశ్చన్లు వచ్చినాయి. సింధు ప్రజలు ఆధారించబడే వస్తువులు ఏవంటే జంతువు మూపురంగాల ఎత్తుగా ఉన్న వృషభము, చెట్టు రావి చెట్టు, పక్షి పావురము, నది దేవత వాహనం మొసలి, పవిత్ర చిహ్నం స్వస్తిక్ దీనికి సంబంధించినది. సమాజంలో ఎవరు ముఖ్యమైన వారంటే మాంగోలయిల్లు, నాగరికత నిర్మాణం, కోస్టా ఆస్ట్రాలయిల్లు, మెడిటరేనియన్లు, ఆల్బినాయిల్లు వీళ్ళను గుర్తుంచుకోవచ్చు మీరు. మనకు సంబంధించి వీరు సీల్ ముద్రికలకు తయారీకి స్టియటైట్ అనే మెత్తటి రాయిని ఉపయోగించారు. ఇది క్వశ్చన్ రావడం జరిగింది. క్వశ్చన్లకు సంబంధించిన డీప్గా ఆర్యుల నాగరికతకు సంబంధించిన క్వశ్చన్లకు ఇప్పుడు వెళ్తే వచ్చేసి ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం నుంచి వచ్చినారు ఆర్యులు అని చెప్పింది ఎవరంటే బాలగంగాధర తిలక్. మధ్య ఆసియా నుంచి ఎవరు వచ్చిరని చెప్పింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. ఇది గ్రూప్ 2లోనే రావడం జరిగింది. బాలగంగాధర తిలక్ ఆర్యులు ఉత్తర ధ్రువం నుండి వచ్చిరని ఏ గ్రంథం నుంచి చెప్పారంటే ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అనేది. ఈ క్వశ్చన్లకు డిస్కస్ చేస్తున్నాం మనము. వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన ప్రసిద్ధ సంస్కృత పండితుడు మాక్స్ ముల్లర్ జన్మత ఏ దేశానికి చెందినవారు అంటే జర్మనీ. క్రింది వానిలోని ఏ గ్రంథం శృతి వాగ్నేయంలో భాగం కాదు అంటే వేదాంగాలు. భాగమైనవి బ్రాహ్మణ్యాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. ఇవి వచ్చేసి ఋగ్వేదంకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉంటాయి? 10 మండలాలు, 1028 శ్లోకాలు గలవు. మొదట 1017, తర్వాత కలిపడినాయి 11. గాయత్రి మంత్రం దానికి సంబంధించింది వచ్చింది. 3వ మండలంలో సౌరదేవత సావిత్రిని ఉద్దేశించిన గాయత్రి మంత్రం గమ్ 1వసారి, సభ 8 సార్లు పలకడం జరిగింది. ఇది రావడం జరిగింది క్వశ్చన్. ఋగ్వేద శ్లోకాలకు రాగయుక్తంగా శ్రావ్యంగా ఆలపించడం గురించి ఇందులో ప్రధానం కదా అంటే సామవేదం. ఇది భారతీయ సంగీతానికి ఆధారం. సంగీతానికి వచ్చేసి ప్రాచీన ఆధారం. ప్రపంచంలో ప్రాచీన సంగీత గ్రంథం జెండా అవెస్తా. మళ్ళీ వచ్చేసి దీనిలో యోగమంత్ర తంత్రాలతో ఇంద్రజాలిక శక్తులతో కూడిన వైద్య విధానం కలదు. అధర్వణ వేదంలో యుద్ధం అనేది వ్యక్తుల ఆలోచనలో ప్రారంభమైంది ప్రకటించింది అధర్వణ వేదమే. కూతురు ఎప్పుడు దురావస్థను మూలమని చెబుతూ కుటుంబాన్ని రక్షించేది కుమారుడు మాత్రమేనని వివరించిన గ్రంథం ఇది. వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణం. వచ్చేసి వేదాల ఉపనిషత్తుల గురించి క్వశ్చన్ వచ్చింది. ఇది వేదాల యొక్క చివరి భాగం అగుట వలన వేదాంతమని పేరు పొందాయి. అనగా వేదాల అంతిమ లక్ష్యం సాధించుట అనేది ఉపనిషత్తుల గురించి. ఉపనిషత్తు